హే గైస్, వెల్కమ్ టు షైన్ సుమ్ము వ్లాగ్స్. ఆగండి, ఈ చిన్న వీడియోలో మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలన్నమాట. సో నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాను, ఎందుకంటే ఈ చిన్న టైం లిమిట్లో అన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలన్నమాట మీతో. అందుకని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇక్కడ చూడండి, మా టీం అందరం కూడా చాలా పూర్గా అయిపోయాం కదా, ఎక్సెప్ట్ మీ. నేను కూడా వచ్చేస్తాం, మీరు అస్సలు ఏమంటారు డిసప్పాయింట్ అవ్వకండి. నేను కూడా వాళ్ళలానే గెటప్ అయిపోతా. బట్ ఇది వచ్చేసి కెమెరాకి అయితే పూజ చేస్తున్నాం అనమాట. ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఒక థింగ్ ఏంటంటే, ఓపెన్ ప్లేస్ లో హారతి కర్పూరం వెలిగిస్తుంటే అస్సలు వెలగట్లేదండి. అండ్ మా టీం అందరూ వచ్చి వాళ్ళ హ్యాండ్స్ ఇలా అడ్డు పెట్టి హారతి కర్పూరాన్ని వెలిగించి కెమెరాకి పూజ చేస్తున్నాం. అండ్ అందరూ హ్యాండ్స్ వేసి చేసాం కాబట్టి అస్సలు బ్యూటీ అంటే బ్యూటీ ఇదే అనుకోవాలి. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు షాహీన్ ఎప్పుడైనా కొబ్బరికాయ బ్రేక్ చేస్తే అది సింగిల్ షాట్ లో ముక్కలు అయిపోతుంది కదా. బట్ ఇక్కడ నాకు ఫస్ట్ డిజాస్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, నేను ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న స్టోన్ మీద ఇంత దూరం నుంచి ఇట్లా త్రో చేసి కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. మా టీం అంతా చెప్తున్నారు వద్దు మేడం అని, బట్ మనం వినాం కదా. సో ఏమైందో మీరే చూడండి. రెడీ, 1 2 3. అదే వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నాను అనమాట. లేదు, నేను ఖచ్చితంగా బ్రేక్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు దగ్గరికి వెళ్ళి కొట్టండి మేడం అని. నో అన్నాను. సక్సెస్ఫుల్లీ అలా పక్కకి వెళ్ళిపోయింది అనమాట. దాని తర్వాత మా టీం వాళ్ళు వచ్చి దాన్ని బ్రేక్ చేసిండ్రు. ఇదంతా ఫన్. అక్కడ కొంచెం కడుపులు పట్టుకొని అందరు నవ్వారు. దాని తర్వాత వచ్చేసి యాజ్ యూజువల్ అందరు కెమెరాకి అయితే నమస్కారం చేసుకున్నాం. లైక్ ఇక్కడ మా వాళ్ళ ఫేసెస్ చూడండి. వీళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిగ్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే విలేజ్ థీమ్ లో మనం షూట్ చేయబోతున్నామంటే వీళ్ళు డ్రెస్అప్ అయి వచ్చారండి. అంటే లైక్ ఎవరైనా మేకప్ వేసుకోవాలి, అందంగా కనిపించాలి అని చూస్తారు. బట్ మా టీంలో బ్యూటీ ఏంటి అంటే, ఎట్లా షూట్ కి యాక్ట్ అవుతామో అలా కనిపించాలి అని అనుకుంటారు. అందుకే వీళ్ళకి సెల్యూట్ అని చెప్పాలి. అండ్ ఇంక్లూడెడ్ మీ ఆల్సో అండి. ఎస్, అందుకని ఇప్పుడు వీళ్ళు చూడండి ఎంత కాంపిటీషన్ అంటే, ఈ డ్రెస్సింగ్ వేసుకోవడానికి కూడా మా వాళ్ళు తన ఇయర్ రింగ్స్ పెట్టుకుంది మేడం, తన ఇయర్ రింగ్స్ తీపిచ్చండి. సార్ ఈయన షూ వేసుకున్నాడు, ఈయనకి షూ తీపిచ్చండి. తన టవల్ కొంచెం కొత్తగా అయింది, అది తీపిచ్చండి. తన హెయిర్ లాంగ్ అయింది, హెయిర్ లాంగ్ ఉండకూడదు కదా, ఖచ్చితంగా కొప్పు పెట్టి. ఇట్లా కాంపిటీషన్ అనమాట లిటరలీ. అంటే నాకంటే ఎవరు అందంగా ఉండొద్దు అని లిటిల్ బిట్ జెలస్ అయితే ఉంటుంది కదా, అదైతే చూపించినారనమాట. అండ్ షూట్ లో చాలా స్వీట్ థింగ్స్ ఉన్నాయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఎ లాట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ అండి. ఎందుకంటే వీళ్ళు ఎంత బాగా షూట్ కి కోఆపరేట్ చేసినారంటే నెక్స్ట్ లెవెల్. అంటే వాళ్ళ ఇంటికి చుట్టాలు వెళ్ళినట్టు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అస్సలు అన్నోన్ ఫీల్ అయితే రాలే. అండ్ ఇక్కడ షూట్ చేస్తున్నాం కదా, అక్కడ 3 పిల్లలు కనిపిస్తున్నారు చూడండి, అరుగు మీద కూర్చొని. ఆ పిల్లల బ్యూటీ అండి. ఏంటి అంటే, సార్ ఏమనుకున్నారు, ఈ షూట్ లో కొంతమంది పిల్లలు కావాలి, వాళ్ళని విలేజ్ లో ఉన్న పిల్లల్ని షూట్ లోకి ఇన్వాల్వ్ చేయాలని ఫిక్స్ అయిపోయి డైరెక్టర్ సార్ వాళ్ళని తీసుకుంటే, వాళ్ళకి సార్ జస్ట్ కూర్చోబెట్టి డైలాగ్ కన్వే చేస్తే సింగిల్ షాట్ లో డైలాగ్ చెప్పేశారండి. అది అస్సలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అందుకే మట్టిలో మాణిక్యాలు అనే వర్డ్ ఇలాంటి వాళ్ళని చూస్తే అస్సలు రియల్ అనిపిస్తుంది. వీళ్ళకి అది యాప్ట్. అండ్ ఇక్కడ చూడండి, ఈ విలేజ్ నాకు ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యానంటే, లిటరలీ ఇప్పుడు కూడా చెప్తుంటే నా ఐస్ లో అయితే టీయర్స్ వస్తున్నాయి. ఒక అవ్వ వాళ్ళ ఇల్లు ఇది. షూట్ కోసం మేము పర్మిషన్ అడిగినాం. లిటరలీ ఒక 3 మెంబర్స్ ఇంట్లోకి వెళ్తే 4th మెంబర్ లోపలికి రానికి కూడా ప్లేస్ లేదు. ఇట్లా వంగోనే తిరగాలి ఇంట్లో, ఇట్లా స్ట్రైట్ గా నిల్చోడానికి లేదు. ఇట్లాంటి లైఫ్స్ లీడ్ చేస్తున్నారు వీళ్ళు. నాకు ఎంత అంటే చాలా బాధ అనిపించింది. దేవుడి దయ వల్ల ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. వీళ్ళ లైఫ్ లో మంచి బ్రైట్ లైట్ అనేది కన్ఫర్మ్ గా రావాలి. నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చూడండి, ఇంత చిన్న దానిలో వీళ్ళ పూజకి సెపరేట్ గా అన్ని పెట్టుకొని జస్ట్ అవ్వొక్కతే ఉంటుందంట. ఇంత మంచిగా నీట్ గా అరేంజ్ చేసుకుంది. సూపర్ అన్నమాట. అండ్ చూడండి, విలేజ్ లో ఉన్న వాళ్ళు మేము లిటరలీ సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎంత ఎమోషనల్ అంటే, మా వెహికల్స్ చుట్టూ ఇట్లా అందరూ వచ్చి బాగా ఆప్యాయంగా వెళ్ళిరండి, జాగ్రత్త అని చెప్తుంటే లిటరలీ అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ చాలా కనెక్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ నేను ఈ విలేజ్ లో ఎంటర్ అయిన తర్వాత ప్రతి అడుగు చాలా లెసన్స్ నేర్చుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అట్మాస్ఫియర్, ఆ మనుషులు, అండ్ ఫుల్ రెయిన్. ఎట్లా అంటే ఆకాశంకి చిల్లుబడినంత పెద్దగా వర్షం కంటిన్యూస్ గా ఉంది. అలాంటి వర్షంలో కూడా షూట్ ఆపకుండా షూట్ చేయడం, ఇలాంటి మోస్ట్ ఆఫ్ థింగ్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను.
సో ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేయగలను అని నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే లిటరలీ ఈ విలేజ్లో ఈ అట్మాస్ఫియర్లో మా డైరెక్టర్ గారు షూట్ చేయించడం వల్లనే. అండ్ దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇది కూడా చూడండి, నా టర్న్ అయితే వచ్చేసింది. నేను ఎంత చక్కగా రెడీ అయ్యాను కదా, నాకు నేనే ముద్దస్తున్నాను. అంటే కొంచెం ఓవర్ అయింది, బట్ మీరు అడ్జస్ట్ అవ్వాలి. సో నా బ్లాగ్ కదా, మీరు కొంచెం ఇవన్నీ వినాలన్నమాట, ఇగ్నోర్ చేయండి నా సాటిస్ఫాక్షన్ కోసం అనమాట. అండ్ చాలా అంటే చాలా బాగా జరిగిందండి షూట్. అండ్ మా టీం అందరూ కూడా ఎవరికైతే షూట్ జరుగుతుందో ఆ పర్టికులర్ పర్సన్సే షూట్లో ఉన్నారు, కానీ వీళ్ళంతా విలేజ్లో తిరిగి ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే పెద్ద వర్షంలో వేడి వేడి అన్నము, కర్రీస్, అందరం అట్లా కూర్చొని ఒకళ్ళకొకళ్ళం తినిపించుకుంటూ షేర్ చేసుకుంటూ ఎంత చక్కగా ఉండిందంటే ఆహా. చెప్పాను కదా, ఇదొక మెమరబుల్ షూట్ అనమాట. నేను ఇన్ని షూట్స్లో కూడా అంత బాగా జరిగిందండి షూట్. అండ్ యాజ్ యూజువల్గా మీరు ఇలాంటి మెమరబుల్ థింగ్స్ని అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇలా షూట్లో మీకు కూడా యాక్టింగ్ చేయాలి అని చెప్పేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మాకు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా డైరెక్టర్ గారు అయితే రెస్పాండ్ అవుతారు. అండ్ మీరు మా వీడియోస్ని సపోర్ట్ చేసి నియర్లీ 50K సబ్స్క్రైబర్ వచ్చేంత దాకా నన్ను ఫాలో చేసి మీ బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చినందుకు నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. నా థ్యాంక్స్ మీకు ఎట్లా చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. అండ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి కంటెంట్స్తో మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము. అండ్ నేను ఈ రేంజ్లో అంటే లైక్ ఏదో పెద్దది అని కాదు, నాకు నేను అనుకున్న దానిలో ఒక ఫస్ట్ స్టెప్ పడింది అంటే దానికి కోఆపరేట్ చేసి నన్ను ఈ ప్లేస్లో నేను ఉండడానికి రీజన్ అయినా నా పేరెంట్స్కి అండ్ డైరెక్టర్ సార్కి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.